ఇప్పుడే కాపులపాడ డంప్యార్డ్ దగ్గర ఈ స్వచ్ఛత అవార్డ్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా ఒక 3 days బ్యాక్ మన మాధవ్ గారు, నాగేంద్ర గారు, మీ బీజేపీ పెద్దలందరూ కూడా అలా ఇట్లా ఈ కార్యక్రమం ఉంది, మీరు మార్నింగ్ వస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను హైదరాబాద్ ఉండటం వల్ల రావడం లేట్ అవుతుంది, ఈవినింగ్ ముగింపు గారికి వస్తానని చెప్పని ఎస్ఐని కార్యక్రమం రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు బాపూజీ గారి పుట్టినరోజు, అలాగే మనందరం కూడా అభిమానించే లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇద్దరికి కూడా సంబంధించిన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ, మన ప్రీత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా లాస్ట్ మంత్ 17th మనం ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ చేసి, ఈరోజు ఈ ఇద్దరు గొప్ప నాయకులు మన జాతిపిత అలాగే లాల్ శాస్త్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేసుకొని అట్లా ముగింపు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే ఈ ఖాదీ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఖాదీ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. మరి ఈరోజు సింథటిక్ లేకపోతే ఏదైతే కొత్త లేటెస్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఎప్పటికి కూడా ఆ హుందాతనం కానీ లేకపోతే ఇవన్నీ కూడా చూస్తే ఖాదీలో ఉండే ఇది దేంట్లో కూడా రాదు. ఓ పక్క ప్రభుత్వాలు దీన్ని ప్రోత్సహించాలి, చేనేత కుటుంబాలను ఆదుకోవాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ముఖ్యంగా దీని పట్ల ఒక ఆకర్షణ ఇది అంతా వచ్చే విధంగా చేస్తే తప్పకుండా మళ్ళీ ఆ పూర్వ వైభవం, ఒకప్పుడు చేనేత అంటే ఆ హుందా గౌరవం ఉండేది. మరి రాను ఈ సింథటిక్ బట్టలు వచ్చిన తర్వాత దీనికి ఇంపార్టెన్స్ తగ్గింది. మళ్ళీ ఆ పూర్వ వచ్చేదానికి అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఇప్పుడు కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం, అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులు కానీ చేనేత కుటుంబాలకు కానీ ప్రత్యేకించి చేనేత వస్త్రాల ప్రోత్సాహానికి కానీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ప్రాసెస్ నడిచినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మన బీజేపీ పెద్దలకి, నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
గారు మన గాంధీ సందర్భం ఇచ్చేసిన వారిని వేదిక మీదకి వచ్చి గాంధీ విగ్రహాన్ని నివాళులర్పించవలసిగా కోరుతున్నాం. జిఎస్ఎన్ రాజు